టెక్నాలజీ తెలుగు బుక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ యొక్క డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. జావాస్క్రిప్ట్ యొక్క డేటా టైప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జావాస్క్రిప్ట్లో 2 టైప్స్ డేటా టైప్స్ ఉంటాయి. మొదటిది వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని టెక్స్ట్ దాంట్లో మనం టెక్స్ట్ ఏదైతే ఇస్తామో ఈ టెక్స్ట్ అనేది స్ట్రింగ్ కింద స్టోర్ అవుతుంది అనమాట. జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడ టెక్స్ట్ అనే డేటా టైప్స్ ఎప్పుడైతే ఇస్తామో అది స్ట్రింగ్ కింద స్టోర్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు మనం కన్సోల్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ డేటా టైప్ ఎగ్జాక్ట్లీ స్ట్రింగ్ అనే మనకు తెలియాలంటే టైప్ఆఫ్ అని కీవర్డ్ ఉంటుంది అనమాట. ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం డేటా టైప్ ఇచ్చి చెక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ ఇచ్చినాం కాబట్టి స్ట్రింగ్ అంటే ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ అంటే మనం ఇలా ఇస్తాం కదా, జస్ట్ సింగిల్ కోట్స్ ఇలా ఇచ్చినా కూడా సేమ్ యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ కిందనే తీసుకుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకొని టెక్స్ట్ 1 అని తీసుకున్నా. ఇప్పుడు మరి నేను సేమ్ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ తీసుకున్నా. జావాస్క్రిప్ట్ అని తీసుకొని ఇక్కడ నెంబర్స్ ఇచ్చినా సరే మనకు ఈ డబుల్ కోట్స్లో ఎప్పుడైతే మనం ఎలాంటి కంటెంట్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ కిందనే కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం నెంబర్స్ ఇచ్చామని చెప్పి ఇంటీజర్గా చూపించదు, నెంబర్స్ కింద చూపించదు, స్ట్రింగ్ కిందనే చూపిస్తుంది. మనం ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా స్ట్రింగ్ కిందనే స్టోర్ అవుతుంది అనమాట. ఇది స్ట్రింగ్ యొక్క ఎగ్జాంపుల్స్ డేటా టైప్. నెక్స్ట్ నెంబర్స్ ఏంటంటే మనం ఏదైనా సరే ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినామంటే నెంబర్స్ ఇస్తే దాన్ని నెంబర్స్ కింద స్టోర్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను 10 అనే వాల్యూని ఇచ్చా. చూస్తే మనకేంటి డేటా టైప్ అనేది నెంబర్ అనేది వస్తుంది. దీంట్లో మనకు ఫ్లూట్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లూట్ వాల్యూస్ అంటే మనం డాట్ ఇచ్చి ఇస్తాం కదా, అలా ఫ్లూట్ వాల్యూస్ ఏంటంటే ఫ్లూట్ వాల్యూస్ కూడా నెంబర్ కిందనే కన్సిడర్ చేస్తుంది. మనకి ఇంకా బిగ్ ఇంటూ అని ఉంటుంది. మనం నెంబర్ 1ని కన్సోల్ చేయలేదా, చూడండి నెంబర్ కిందనే కన్సిడర్ చేస్తుంది. అలాగే మనకు అంటే లార్జ్ నెంబర్ అంటే బిగ్ ఇంటూ ఉంటుంది, అది కూడా మనకు నెంబర్ కిందనే తీసుకుంటుంది. ఇలా ఉన్న మనకు నెంబర్ కిందనే స్టోర్ చేస్తుంది అనమాట జావాస్క్రిప్ట్. ఇప్పుడు మనం బులియన్ గురించి చూద్దాం. బులియన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక వాల్యూ ట్రూ కానీ ఫాల్స్ కానీ యూజ్ చేస్తే దాన్నే బులియన్ అంటాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను లెట్ తీసుకొని కీవర్డ్ తీసుకొని ఫాల్స్ అని తీసుకున్నా. ఇలా ఫాల్స్ కానీ ట్రూ కానీ తీసుకుంటే దాన్ని బులియన్ అని అంటాం, బులియన్ వాల్యూ అని అంటాం అనమాట.
చూడండి బులియన్ కింద స్టోర్ చేసుకుంటుంది. మనకు ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా డేటా టైప్ వచ్చిందంటే దాన్ని జావా స్క్రిప్ట్ ఎలా అర్థం చేసుకుంటుందంటే బులియన్ వాల్యూ అని అర్థం చేసుకుంటుంది. చూడండి బులియన్ కింద స్టోర్ చేసుకుంది. అలాగే ఇప్పుడు మనకు అన్డిఫైన్డ్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని అక్కడ మనం ఏ వాల్యూ అనేది పాస్ చేయలేదన్నమాట, ఒక్క వేరియబుల్ మాత్రమే డిఫైన్ చేసాం. అప్పుడు మనకు అన్డిఫైన్డ్ కింద స్టోర్ అవుతుంది. ఇనిషియల్గా ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ వేరియబుల్ మాత్రమే తీసుకున్నా కాబట్టి అన్డిఫైన్డ్. అలాగే నేను ఈక్వల్ యూజ్ చేసి అన్డిఫైన్డ్ అనేది అసైన్ చేసా, ఇచ్చా వాల్యూ కింద, అప్పుడు కూడా అన్డిఫైన్డ్ కిందనే స్టోర్ అవుతుంది. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ నల్ వాల్యూ ఏంటంటే ఇది ప్లేస్ హోల్డర్ అనమాట. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే మన యొక్క ఇది ఒక టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెట్ కీవర్డ్ తీసుకొని టెస్ట్ని తీసుకొని నేను నల్ వాల్యూ అని పాస్ చేశాను. ఇక్కడ చూడండి డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చింది మనకి. ఇక్కడ డేటా టైప్ మనం ఇక్కడ పాస్ చేసింది నల్, కానీ ఇది ఏంటంటే ప్లేస్ హోల్డర్ అనమాట. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ హోల్డర్. అందుకు మనం నల్ అసైన్ చేసినప్పుడు ఏంటంటే అది ఆబ్జెక్ట్ కిందనే కన్సిడర్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం టెస్ట్ అనేది డైరెక్ట్ కన్సోల్ చేస్తే సారీ టెక్స్ట్ కన్సోల్ చేసాము. చూడండి అంటే ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూ ఏమో నల్, కానీ మనం ఆ డేటా టైప్ని చెక్ చేస్తే అదేమొచ్చింది ఆబ్జెక్ట్ అని వచ్చింది. అంటే నల్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ కిందనే స్టోర్ చేసుకుంటుంది, కానీ దాని వాల్యూని ప్రింట్ చేసినప్పుడు మాత్రం మనకు నల్ అని అవుట్పుట్ చూపిస్తుంది. ఇది ప్రిమిటివ్ డేటా యొక్క ఫీచర్స్. స్ట్రింగ్, నెంబర్, బూలియన్, అన్డిఫైన్డ్, నల్.